ప్లీజ్ ఎస్ అజయ్ గారు చివరిగా చెప్పండి ప్లీజ్. మీరు సంస్థాగత ఎన్నికల్లో ఏ రకంగా వెళ్ళబోతున్నారు, ఎలా జరగబోతున్నాయి, ప్రభుత్వం ఏ రకంగా జరిపించబోతుంది, ఏముంది చివరిగా చెప్పండి ప్లీజ్. ఆ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి చాలు. లక్ష్మీనాథ్ గారు, మీరు మోహన్ రెడ్డి అన్న గారిని పిలుచుకొని ఇంటర్వ్యూ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు పదే నేను అభ్యంతరం చెప్తా, మీరేం తక్కువ మాట్లాడాలా, మీకేం తక్కువ ఇవ్వాలా, దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. రైట్, ఇండివిజువల్ గా చేయాలి అంటే ఇండివిజువల్ గా ఎవరైనా చేస్తాం. ఈ రోజు టాపిక్ 3 టాపిక్ అందరికీ సమానంగా ఇచ్చాం, మీకు కూడా ఇచ్చాం. ఆయన మీట్లో పెట్టండి, చూసుకోండి. మీకు తెలియకపోతే మీరు గుడ్డ కాల్చి మొక్క మీద వేయద్దు. అజయ్ గారు, మీరు గుడ్డ కాల్చి మొక్క మీద వేయద్దు. మీరు గుడ్డ కాల్చి మొక్క మీద వేయద్దు. అర్థమవుతుందా? మ్యూట్ లోనే ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు. మీరే ఆయన అన్ని విషయాల్లో మ్యూట్ లో పెట్టాం. ఈరోజు 3 టాపిక్లు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆగకుండా సభా సంస్కారంగా కనీసం ఈ ఇంట్రొడక్షన్ ఇవ్వకుండా ముందు మాట్లాడింది మీరు. దయచేసి నా మీద మీరు నిందలేయద్దు. ఈ రోజున నా 2:20 అయింది టైం 2:20 అయింది. అందరికీ సమానంగా ఇచ్చాం. మీరు మాట్లాడేటప్పుడు మీరు సింగిల్ ఫ్రేమ్లో ఉండి ఆయన మొత్తాన్ని మ్యూట్లో పెట్టాం. మీరు దయచేసి అది గమనించండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఒక్కొక్క రోజు ఒక రకంగా వెళ్తుంది. ఇంటెన్షన్ ఏంటి అనేది మీరు ఇంపార్టెంట్, కానీ ప్రతి విషయాన్ని మీరు జర్నలైజ్డ్ చేయొద్దు. ఒక్కొక్కసారి ఒక విధంగా డిబేట్ వెళ్తుంది. దాన్ని బట్టి మీరు మాట్లాడండి దయచేసి. ప్లీజ్ దయచేసి సంస్థాగత ఎన్నికల మీద కంక్లూడ్ చేయండి అజయ్ గారు ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, సభా సంస్కారం నాకు కూడా తెలుసు. నేను మీ ఛానల్ తో పాటు చాలా డిబేట్లకు వెళ్తా. కాదు సార్, వింటే వినండి, లేకపోతే మ్యూట్ చేసుకోండి. వింటే లేకపోతే మ్యూట్ చేసుకొని మీరు ఆయనతో మాట్లాడుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇదే మాట మళ్ళీ మాట్లాడుతున్నారు. మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మేము ఎవరు మాకు లేదు. మీరేదో బురద చల్లుతారంటే మేము ఎవరితో బురద చల్లించుకోము. అజయ్ గారు, 3 ఆయన టాపిక్ ఇచ్చే వరకు మీరు ఎందుకు ఆగలేదు? మీరు ఇచ్చే వరకు మధ్యలో అంటే ఆగొచ్చు, ఇంట్రొడక్షన్ ఇచ్చే వరకు కూడా మీరు ఆగలేకపోయారు. ఒకవేళ మేము 5 నిమిషాలు లేట్గా స్టార్ట్ చేసాం ఈ రోజున, అందరూ రావాలి కాబట్టి మీకు ఇచ్చే వరకు కూడా మీరు ఆగకుండా డైరెక్ట్గా మాట్లాడితే ఏమంటారు? మీరు వాళ్ళని తెచ్చుకోండి, మీరు వాళ్ళతో పెట్టుకోండి అంటే మేము పడతామా? మీరందరూ కావాలి, మీరందరూ కావాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిచింది. మీ అభిప్రాయం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళి డిస్కషన్ జరగాలి సార్. కాబట్టి ఈ రోజున మీకేమీ తక్కువ సార్. మీరు మాట్లాడండి, కానీ మీరు మాట్లాడండి సార్. మీరే మాట్లాడండి. మీకు ఇష్టం ఉంటే మాట్లాడమంటే మాట్లాడతా. వింటారా వినరా? నేను మీ దగ్గరకు వచ్చి కూర్చొని మీరు అన్న మాటలు నేను పడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి మీద పడాల్సిన మీకు చెప్పలా. మీరు చెప్పేది వినండి. మీకు ఇష్టం అయితే డిబేట్ కంటిన్యూ చేయండి, లేకపోతే మీరే మాట్లాడుకోండి. మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి. మీరే కంక్లూడ్ చేయండి. మాట్లాడుతున్నారు, మీ వాయిస్ వినబడతలా. మాట్లాడండి. నేను మ్యూట్ లో లేను అంటే మీరు మాట్లాడుతున్నారు కదా. రైట్ మాట్లాడండి. అంటే మీరేం మాట్లాడుతున్నారు? సభా సంస్కారము మీరు మధ్యలో మాట్లాడారంటే మీరు 12:55కి నేను జాయిన్ అయితే మీరు 1:30 దాకా ఆయనతో కూర్చొని చేసుకోకుండా మీరు ఒక మాట మాట్లాడినందుకు మా మీద ఒక బురద చల్లుతారంటే మేము యాక్సెప్ట్ చేయం. మా ఉద్దేశాలు అలాంటివి కావు. మీరు వినాలి. నేను మీకు అందరినీ మీరు సబ్జెక్ట్ మీదకి రండి సార్. మమ్మల్ని పిలిచి అవమానించారు. ఎవరిని మీరు మమ్మల్ని అవమానించారు. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. దయచేసి మీరు వింటారా? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ కాదు, నేను ఒక మాట మాట్లాడాలి. మీరు వినదలుచుకుంటే లీవ్ అయిపోతా. మీరు చెప్పండి. మీరు టాపిక్ మీద మాట్లాడండి. అదే కంక్లూడ్ చేయండి. 1 గంటన్నర మీ డిబేట్ జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏమండి? ఇష్టం లేకపోతే వదిలేయండి. చెప్పండి సార్. టాపిక్ మీదకి రండి. మీరు టాపిక్ లో కంక్లూడ్ చేయండి. దీన్ని ప్రొలాంగ్ చేస్తే మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతా. దయచేసి మన ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. మీరు దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ ఏది ప్రజలు చూస్తున్నారు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఏది ఉద్దేశం వీళ్ళ జరగల. మీరు మధ్యలో ఆగకుండా మా మీద బురద చల్లుతానంటే కాదు.
ఆగాను. ఒక నిమిషం మీరు ఆగుతారా ఆగరా? ఆగాను సార్, చెప్పండి. ఆగాను, చెప్పండి. ఫస్ట్ ఆయన మాట్లాడాడు 25 నిమిషాలు, నేను మధ్యలో మాట్లాడలా. నేను లాస్ట్ లో ఇంటర్వ్యూ అయ్యా సార్, మీరు ఆయనతో 3 సబ్జెక్టులు కలిపి మాట్లాడిస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కృష్ణవేణి గారు మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి అన్న మాట్లాడాడు, సుధాకర్ గారు మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి అన్న మాట్లాడాడు, నేను మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి అన్న మాట్లాడాడు. కానీ మోహన్ రెడ్డి అన్న మాట్లాడుతున్నట్టు మాత్రం మీరు నన్ను మీట్లో పెడుతున్నారు. ఇంకా దేనికి మేము రావటం? మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ప్రతి టైం మోహన్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు. ఒక్క మాట, అజయ్ గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు బాగా. ఇవన్నీ మీరు ఏదో చెప్తున్నారు. మీరు మధ్యలో ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా ఉంటది? మీరు మధ్యలో ఎలా పడితే ఎలా మాట్లాడతారు? అజయ్ గారు, మీకు నేను టైం తక్కువ ఇవ్వలా. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. మీకు నేను టైం మీకు ఇచ్చాం, టైం మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇచ్చాం, మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇచ్చాం. నేనేమి తక్కువ ఇవ్వలా. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అంటారు. ఒక్కరోజు ప్రతిసారి ఆయన మ్యూట్ లో ఉన్నారు. మీరు సింగిల్ ఫ్రేమ్ లో ఉన్నారు. మీరు సింగిల్ ఫ్రేమ్ లో ఉన్నారు. అర్థమైందా? మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీకు ఇవ్వకుండా మీకు కోపాలు వచ్చేస్తే మేమేం చేయలేం. మీకు ఇవ్వకుండానే డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడారు. మీకు ఇచ్చే వరకు మీరు ఆగాలి కదా, ఇచ్చిన తర్వాత మాట్లాడాలి. అవునా కదా? ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి అజయ్ గారు, ప్లీజ్. దయచేసి సార్ టాపిక్ మీద కంక్లూడ్ చేస్తారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. లేరు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు మొక్క మీద గుట్టకాయలు చేస్తాము, మేము డిబేట్ ఎలా నడపాలి మీరు మాకు చెప్పవసరం. మాకు తెలుసు. మీరు అంత ఓర్పు లేదు, మీకు ఓర్పు లేదు, మీరు మాకు ఓర్పు లేదు, మీకు ఓర్పు లేదు. ఓర్పు లేకుండా మీరు ఓర్పు లేదు. రైట్, మీరు సభా సంస్కారం పాటించలేదు మీరు. ఎస్, ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అజయ్ గారు, సమయం అయిపోయింది. అన్యతో భావించొద్దు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేసే ఉద్దేశం మీకు లేదు, దీన్ని ప్రొలాంగ్ చేసే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి ఇది ఆపాల్సి వచ్చింది. అన్యతో భావించొద్దు. ధన్యవాదాలు మీరు డిబేట్లో పాల్గొన్నందుకు అజయ్ గారు. ధన్యవాదాలు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు కృష్ణవేణి గారు. ధన్యవాదాలండి సుధాకర్ గారు. ఒక్కొక్క రోజు డిబేట్ జరిగే తీరులో ఒక్కొక్క రోజు ఒకలా జరుగుద్ది. మీరు ఎన్నోసార్లు మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని మాట్లాడకుండా ఎన్నోసార్లు అడ్డుపడ్డారు. మీరు మేమేమన్నా కాదన్నామా? ఆపి మీలాగా ప్రశ్నించారు ఆయన. ఇచ్చే వరకు ఆగాలి. ఒక్క సెకండ్ మీరు ఆగకుండా సభా సంస్కారం లేకుండా మాట్లాడారు. ఈరోజు మీరు మధ్యలో కలక చేసుకుని మాట్లాడారు. మీ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అజయ్ గారు. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఒక్కొక్క రోజు డిబేట్ ఒక తీరులో జరుగుతుంది. మాకు ఇక్కడ ఒక పార్టీ కొమ్ము కాయాలనో ఒకళ్ళని తీసుకోవాలనో మా ఉద్దేశం ఉండదు. వాళ్ళని మ్యూట్లో పెట్టారు, వీళ్ళని మ్యూట్లో పెట్టారు. ఎవరు మాట్లాడినా తప్పే. మీరు మాట్లాడిన సేపు మీరు సింగిల్ ఫ్రేమ్లో ఉన్నారు. మీరు మాట్లాడిన అన్నీ కూడా నేను ఇచ్చాను. అన్నీ మనం మాట్లాడాం. ఎందుకంటే మీరు మాకు ఇంపార్టెంట్, మేము మీకు ఇంపార్టెంట్. మనందరం కలిసి ప్రజలకి ఏది మంచి జరుగుతుంది, ఏది చెడు జరుగుతుంది చెప్పే ఉద్దేశంతోనే మనం ఉన్నాం. వ్యక్తిగతంగా ఎవరిని దోషంలో ఎవరిని చేసుకుంటాకి ఇది కాదు. కాబట్టి మీరు అది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇక సంస్థాగత ఎన్నికల్లో ఏదైతే ఉందో యునానిమస్లుగా అవడానికి వీలేదు, మీరందరూ పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే గతంలో అలా ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడారు అని చెప్పి మరి కూటమి నేతలు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. పులివెందులకు సంబంధించి నీళ్లు ఏవైతే ఉన్నాయో మరి దాన్ని ఈ రోజున అక్కడ పులివెందుల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నీళ్లు తీసుకెళ్ళడం ద్వారా పులివెందుల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొంతమంది